ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అంటే మేనిఫెస్టోలో 100% అమలుపరిచినటువంటి వ్యక్తి లేరు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? అవునా? మరి ఎంత గర్వంగా ఉంటుంది మీకు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని నాయకులని చెప్పుకోవడానికి మనం గర్వంగా ఉందా లేదా? మన నాయకుడు మాట తప్పని వ్యక్తి, అవునా కదా? మన నాయకుడు నీతి తప్పని వ్యక్తి, అవునా కదా? మన నాయకుడు విలువలు కలిగిన వ్యక్తి, అవునా కదా? మన నాయకుడు తను అనుకున్న సిద్ధాంతం కోసం పేదవారి కోసం అండగా నిలబడతాడు, అవునా కదా? మరి మనందరికీ ఎంత గర్వంగా ఉండాలి ఆ పార్టీలో మనం పనిచేస్తున్నందుకు. అట్లాగే ఈ మధ్య ఎక్కడో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూసా, అసలు ఈ రాష్ట్రంలోనే అభివృద్ధి కావట్లేదు, ఏమీ జరగట్లేదు, మరి ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పాడు. నేను సవాల్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, నాతో నువ్వు చర్చకి సిద్ధమా? ఎందుకంటే నీ పార్టీలోనే 10 ఏళ్ళు నేను ఎంపీగా ఉన్నా. అమరావతి అని చెప్పి అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కనీసం ఒక సెక్రటరియట్ కట్టలేని నువ్వు ఏం అభివృద్ధి చేశావో, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకి నేను సిద్ధమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు 2014 నుంచి 19 వరకు ఎంత అభివృద్ధి చేశావో దానికి 3 రెట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశాడని నేను చెప్తా ఉన్నా. 2.5 లక్షల కోట్ల సంక్షేమం ఇచ్చాడు, నీకంటే 3 రెట్లు ఎక్కువ అభివృద్ధి చేశాడు. కావాలంటే లెక్కలు కూడా చెప్తా. మీ ఊళ్ళో సచివాలయాలు కట్టారా లేదా? గ్రామ సచివాలయాలు అవి ఇప్పటికీ దాదాపు 11,000 సచివాలయాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు, అవునా కదా? సొంత బిల్డింగ్లు, అద్దె బిల్డింగ్లు తీసేసి. మీ ఊళ్ళో ఆర్బీకేలు కట్టారా లేదా? మీ ఊళ్ళో హెల్త్ క్లినిక్లు పెట్టారా లేదా? కట్టారు కదా బిల్డింగ్లు. నేను 50 రోజులు అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి. నేనే ఈ 50 రోజుల్లో 100 సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లు నేను ప్రారంభించా, కొత్త బిల్డింగ్లో. వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఖర్చు 30,000 కోట్ల. అక్షరాల 30,000 కోట్లు. ఎంత? అక్షరాల 30,000 కోట్లు. నువ్వు ఒక సెక్రటరియట్ కూడా కట్టలేకపోయావు. ఒక సెక్రటరియట్ కట్టాడా? అమరావతి అన్నాడు, 33,000 ఎకరాలు తీసుకున్నాడు. ఒక సెక్రటరియట్ కట్టలేకపోయావు. గ్రాఫిక్స్లో మేడలు చూపించావు. నేను సాక్ష్యం దానికి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి ప్రతి 2,000 మందికి ఒక సచివాలయం ఇచ్చాడు. మీకు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడు. మీకు పేదవాళ్ళకి ఏది కావాలన్నా వాలంటరీ ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో మీకు క్యాస్ట్ సర్టిఫికేటా, డెత్ సర్టిఫికేటా, ఇంకే సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లకుండా, నియోజకవర్గ కేంద్రానికి వెళ్లకుండా, జిల్లా కేంద్రానికి వెళ్లకుండా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ₹1 లంచం తీసుకుంటున్నారు ఎవరన్నా ఇంతకుముందు? ఇన్ని మంచి పనులు చేసి చెప్పని చేసి ఇవి అభివృద్ధి చేసి ఇవాళ మన చంద్రబాబు నాయుడు వచ్చి అభివృద్ధి లేదు అని నేను ఇప్పుడు అది చేస్తాను ఇది చేస్తాను అంటాడు. ఆయన ఎవరికి ఏం చేయడు. ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్ తప్ప, ఎవరికి ఏం చేయడు. నిన్న నేను తిరుపతిరావు గారు 4 మండలాలు పర్యటించాం. దాదాపు 1000 పైన ఇళ్ల పట్టాలు ఇచ్చాం. నిన్న రిజిస్ట్రేషన్ చేసి నాకు తెలుసు 2014 నుంచి 19 వరకు కేంద్రం 5 లక్షలు ఇల్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడికి. నువ్వు కట్టి పేదలకు ఉచితంగా ఇవ్వని. ఒక్క ఇల్లు ఇచ్చాడా? ఈయన మాత్రం ఈయన కొడుకు కోసం జూబ్లీస్లో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. దానికి ఫర్నిచర్ ఇటలీ నుంచి తెప్పించాడు. ఎక్కడి నుంచి? ఇటలీ నుంచి తెప్పించాడు. కానీ పేదోడికి మటుకు ఒక్క ఇల్లు ఇవ్వాల. ఇవాడు వచ్చి నాకు ఓటేయండి, మీకు అది చేస్తాను, మీకు ఇది చేస్తానంటే ఎవరన్నా నమ్ముతారా? ఆయన్ని ఎవరో నమ్మరు. పచ్చి మోసగాడు. చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి కాదు. పచ్చి అబద్ధాలు కోరు వ్యక్తుల్ని అందరినీ వాడుకుని వదిలేసే రకం. ఇవాళ మనందరం బాగుండాలంటే ఏం జరగాలి?
జగనన్న రావాలి. ఇవాళ బీసీలు బాగుండాలంటే, ఎస్సీలు బాగుండాలంటే, మైనార్టీలు బాగుండాలంటే, ఎస్టీలు బాగుండాలంటే, అన్ని కులాల్లో మతాల్లో వర్గాల్లో పేదవాళ్ళు బాగుండాలంటే, మన పిల్లలు బాగా చదువుకోవాలంటే, మన ఆరోగ్యాలు బాగుండాలంటే మరి ఇంకెందుకు చంద్రబాబు నాయుడు మనకి వేస్ట్ సమాచారం కదా, అనవసరం సబ్జెక్టే లేదు. 2024లో తెలుగుదేశం పార్టీ ఆఫీసు తాళం వేసేసుకుంటాడు. ఇక్కడ ఎక్కడ సొంత ఇల్లు లేదు, మీకు తెలుసు కదా. ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతాడా ఉంటాడా? ఇక్కడ ఉండే పరిస్థితి లేదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ మీరు చూశారు, జగన్ గారి దెబ్బకి రాజ్యసభలో టీడీపీ 0. ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెడితే 40 ఏళ్ల తర్వాత ఆయన మనవడు లోకేశం, పనికిమాలిన లోకేశం, అల్లుడు చంద్రబాబు కలిసి రాజ్యసభలో జగన్ గారి దెబ్బకి 0, ఒకడు కూడా లేరు. తెలంగాణలో పార్టీ మూసేసుకున్నాడు. ఒక్క ఎలక్షన్లో పోటీ చేశాడా, అక్కడ మూసేశాడు. రేపు మళ్ళీ జగన్ గారి దెబ్బకి 24లో ఇక్కడ కూడా మూసేస్తాడు. 175కి 175 మళ్ళీ జగన్ గారు కొడుతున్నాడు. మీరందరూ సర్నాల తిరుపతిరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటున్నారు. మన పక్కా లోకల్ స్వచ్ఛమైన స్వర్ణాల, ఎవరో స్వచ్ఛమైన స్వర్ణాల, అవునా కదా? భారీ మీద నాకైతే మీ అందరి మీద నమ్మకం ఉంది. కుప్పంలో మన చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు, అట్లాగే వాళ్ళ అబ్బాయి ఓడిపోతున్నాడు. మంగళగిరిలో మరొకసారి, అట్లాగే మన దేశంలో లేదు, ప్రపంచంలోనే 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ కుటుంబ బాగోగులు చేసేటువంటి వ్యవస్థ ఈ ప్రపంచంలో నేను చూడలా. నేను ఈ దేశం అంతా తిరిగా, ఒక ఎంపీగా తిరిగా, ఒక వ్యాపారస్తుడిగా తిరిగా. ఈ ప్రపంచంలో 200 దేశాలపై తిరిగా నేను చెప్తున్నా, ఎక్కడా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఎక్కడా కూడా లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీ కుటుంబాలన్నీ బాగుండాలని చెప్పి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి మీకు సేవ చేయించాలండి కార్యక్రమాన్ని చేపట్టాలంటే అది మీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదే కాదు, దాదాపు 2.5 లక్షల వాలంటీర్లకి ఉద్యోగాలు ఇచ్చాడు. సచివాలయ వ్యవస్థ పెట్టి 1,40,000 మందికో 1,30,000 మందికో ఉద్యోగాలు ఇచ్చారు. అంటే అక్కడే 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అట్లాగే అనేక రకాలుగా కూడా ఇప్పుడు 6 లక్షల మందికి ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఉద్యోగాలు వచ్చినాయి. నువ్వు లెక్క తీస్తే చంద్రబాబు నాయుడు గారు 10-30 ఉద్యోగాలు ఇవ్వాలి 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి గారు 20 రెట్లు ఎక్కువ ఇచ్చాడు ఉద్యోగాలు, అవునా కదా? అట్లాగే 30,000 కోట్లు పెట్టింది నాకు చెప్పాను. నువ్వు ఒక సెక్రటరేట్ కట్టలేకపోతే జగన్మోహన్ రెడ్డి 11,000 సెక్రటరేట్లు కట్టి చూపించాడు, ఆర్బీకేలు కట్టి చూపించాడు, రైతు భరోసా కేంద్రాలు కట్టి చూపించాడు. అది పక్కన పెడితే 88,500 కోట్లు 17 వైద్య కళాశాలలు మీకోసం. ఎందుకంటే వైద్య కళాశాలలు అంటే వైద్యం చదువుకోవడానికి మాత్రమే కాదు. ఒక వైద్య కళాశాల పెడితే దాంట్లో 500-600 పడకల హాస్పిటల్ వస్తే, మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వస్తే మీకు బ్రహ్మాండమైన వైద్యం జరిగి మీ అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆయన ఉద్దేశం. దానికి 85,000 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు, అవునా కదా? ఎవరో. అట్లాగే 4 ఓడరేవులు, పోర్ట్లు, 8 ఫిషింగ్ హార్బర్లు. మన ప్రాంతం అంతా కూడా మత్స్యకారులు ఎక్కువ ఉన్నారని చెప్పి ఫిషింగ్ హార్బర్లు 18,000 కోట్లతో 4 పోర్ట్లు, 8 ఫిషింగ్ హార్బర్లు కట్టినటువంటి గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు, అవునా కదా? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం వెళ్ళారు, గుర్తుందా మీకు? ఏం చేశారు? అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు తాగడానికి నీళ్ళు ఇచ్చారు. అక్కడ గుర్తులేదా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏదో గెస్ట్ హౌస్ లేకపోతే ఏదో ఉంటున్నాడు, ఇల్లు సొంత ఇల్లు లేదు ఎట్లాగో, ఆ ఇంట్లో నీళ్ళు లేకపోతే ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారు. ఆయన సిగ్గు లేదు. దాదాపు కుప్పం చంద్రగిరిలో సొంత ఊర్లో ఓడిపోయి కుప్పం వెళ్ళి ఇప్పటివరకు కుప్పానికే నీళ్ళు ఇవ్వలేకపోయింది చెప్పి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదంటే ఎవరైనా నమ్ముతారా? నీ కుప్పం ఒక ఆర్టీఓ డివిజన్ చేసుకోలేకపోయావు, ఒక డిఎస్పీ ఆఫీస్ పెట్టలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుప్పాన్ని ఒక ఆర్టీఓ డివిజన్ చేశాడు, ఒక డిఎస్పీ ఆఫీస్ పెట్టాడు, కుప్పానికి నీళ్లు ఇచ్చాడు, కుప్పానికి సంక్షేమం ఇచ్చాడు, కుప్పానికి అభివృద్ధి ఇచ్చాడు.
నీ సొంత నియోజకవర్గానికే నువ్వు దాదాపు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నావు, 45 ఏళ్ళు ఇండస్ట్రీ అన్నావు, దాదాపు 30 ఏళ్ళు పైన ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేశావు. నిన్న అక్కడ ప్రజలందరూ ఆదరించారు. నీ కుప్పానికే సంక్షేమం అభివృద్ధి చేయలేనటువంటి వ్యక్తి నువ్వు రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేస్తావని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను. ప్రతి ఎలక్షన్ ముందు నిన్న మొన్న గుంటూరులో బీసీ సబ్ పెట్టాడు, గుర్తుందా? చూసారా? ప్రతి ఎలక్షన్ ముందు ఆయనకి బీసీలు గుర్తొస్తారు, ప్రతి ఎలక్షన్ ముందు ఆయనకి ఎస్సీలు గుర్తొస్తారు, ప్రతి ఎలక్షన్ ముందు ఆయనకి మైనార్టీలు గుర్తొస్తారు, ప్రతి ఎలక్షన్ ముందు పేదవాళ్ళు గుర్తొస్తారు. 2014లో మనందరం చూసాం, 650 పేజీలు హామీలు ఇచ్చాడు, గుర్తుందా మీకు? 650 పేజీలు హామీలు ఇచ్చాడు. ఎలక్షన్ అవ్వగానే అవన్నీ మర్చిపోయి ఆ పుస్తకాలు కూడా ఎక్కడున్నాయో కూడా ఎవరికి తెలియదు. 650 పేజీలు మాయం చేశాడు. ఆ కంప్యూటర్లో కూడా ఎక్కడ ఉంటుందో అవి కూడా మాయం చేశారు. ఒక్క పని అంటే ఒక్క పని చేయగా. రైతాంగానికి రుణమాఫీ చేస్తానని చేశాడా? డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చేశాడా? ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు, వాడుకొని వదిలేసేటువంటి వ్యక్తి. మీరైతే వాళ్ళని తరిమి కొడతారు. నాకు తెలిసి ఇప్పటికే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడతా ఉంటాయి ఇక్కడ. దాంట్లో ఎటువంటి సందేహం లేదని తెలియజేసుకుంటూ ఈ మంచి అట్లాగే నిజంగా నేను చెప్పాల్సింది ఏంటంటే టీం వైఎస్ఆర్సీపీ మైలవరం నియోజకవర్గం ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఒక సమిష్టి కృషి చేసి ఈ ఆఫీస్ ఓపెనింగ్ కానీ అట్లాగే ఈ కార్యక్రమం కానీ భారీ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ఇది ఎవరి విజయం కాదు, టీం వైఎస్ఆర్సీపీ మైలవరం పార్టీ సమిష్టి విజయం అని ప్రతి ఒక్కరికి పైనుంచి కింద వరకు నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.